మనసులోని మాట. ఒక ఫ్రెండ్ ఇట్లా అంటుంది, నేను రోజు అలసిపోయేది నేను చేసే జాబ్ వల్ల ఇంటి పని వల్ల కాదు, నా హస్బెండ్ని హెల్ప్ చెయ్యి అని అడగటం వల్ల అలసిపోతున్నాను. రోజు మొదలైన వెంటనే ఫస్ట్ మేమే లేవాలి, బ్రేక్ఫాస్ట్ వండాలి, వంట అంతా కుక్ చేయాలి, బాక్సులు ప్యాక్ చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్కు పంపాలి. అందరూ గుర్తుపెట్టుకొని అతి చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకొని అవి ఏం కావాలో ఏర్పాటు చేసుకోవాలి. అండ్ స్టిల్ స్మైల్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. తర్వాత ఆఫీస్కి వెళ్ళి అందరిలాగా వర్క్ చేసి ఏమీ జరిగినట్టు నార్మల్గా బిహేవ్ చేస్తూ అందరితోనే స్మైలీగా మాట్లాడుతూ ఆ డే చాలా బాగా అయినట్టు మళ్ళీ బిహేవ్ చేసి ఇంటికి రావాలి. అలా డే వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా డే పూర్తి అయిపోదు. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ మా డే వర్క్ అంతా స్టార్ట్ చేయాలి. క్లీనింగ్, కుకింగ్, లాండ్రీ, యూనిఫామ్స్ అరేంజ్ చేసుకోవటం, రేపటికి ఏం కావాలో ఏర్పాటు చేసుకోవటం అన్నీ శ్రద్ధ పెట్టుకొని, ఇంకా రేపటికి ఇంకేమైనా చిన్న చిన్న థింగ్స్ మర్చిపోతున్నామేమో అని రిమైండ్ చేసుకొని వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందరి ఎమోషన్స్ని కూడా అర్థం చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఎవరిని ఎక్కువ హర్ట్ అవ్వకుండా చూసుకుంటూ జాగ్రత్త పడుతూ కిడ్స్ని హ్యాపీగా చూసుకుంటూ వాళ్ళ హోంవర్క్స్ చేయించుకుని చివరికి మనం కూడా తిని హ్యాపీగా ఉన్నామనుకుని కాసేపు ఒక 2 నిమిషాలు మాట్లాడదామని మనం ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఆ టైంలో మాట్లాడదాం అనుకున్నప్పుడు వచ్చే మొదటి మాట, మేబీ యూ కెన్ క్విట్ యువర్ జాబ్. ఈ జాబ్ వల్లే మన ఇంట్లో పనులన్నీ సరిగా జరగట్లేదేమో అనుకునే ఒక మాట. అది వినగానే ఏమనిపిస్తుందండి? కానీ అది కాదు. మా వర్క్ మాకు పర్పస్ని ఇస్తుంది, పీస్ని ఇస్తుంది, ఐడెంటిటీ కూడా ఇస్తుంది. వీఆర్ నాట్ టైర్డ్ బికాస్ ఆఫ్ వర్క్. వీఆర్ టైర్డ్ బికాస్ we are working alone without any identity. We are tired because మా ఫీలింగ్స్ కూడా ఎటువంటి వాల్యూ లేదు. బీయింగ్ ఏ ఉమెన్ ఈజ్ నాట్ హార్డ్. కానీ ఒక వైఫ్లా, అమ్మలా, మేనేజర్లా, ఇంట్లో అందరినీ చూసుకునే ఒక మేల్లా ఉంటున్నది కూడా అలసట చేయదు. కానీ ఎటువంటి కంప్లైంట్ కూడా నీ దగ్గర నుంచి వినిపించొద్దు అనే ఒక పదమే మమ్మల్ని పూర్తిగా డ్రైన్ చేస్తుంది. మాకు నిజంగా బ్రేక్ వద్దు, మేము టైర్డ్ అవ్వము. ఎప్పుడంటే నువ్వు అలోన్ కాదు, నీ తోడుగా నేనున్నాను అని ఒక్క చిన్న సపోర్టు, ఆ ఫీల్ కలిగించే ఒక తోడు ఉన్నప్పుడు. మాట విన్నప్పుడు ఈ ఎమోషన్ మనలో చాలామందికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది కదా.